హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ యమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. బయట రెస్టారెంట్లో తప్ప మనం ఇంట్లో చేసుకోలేము అని చాలామంది అనుకుంటారు. ఇలాంటివి చూసినప్పుడు అలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నేను చూపించే ఈ పర్ఫెక్ట్ రెసిపీని మీ అందరూ కూడా ఇంట్లో చేసి రెస్టారెంట్లో ఏంటి మనం ఇంట్లోనే చేయొచ్చు అని నిరూపించండి. పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది. ఈ కొరియన్ క్రీమ్ చీజ్ బన్ని ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోరువెచ్చని పాలను యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పంచదారని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈస్ట్ని యాడ్ చేసుకోండి. అదేంటి, పిజ్జా రెసిపీలో ముందుగా ఈస్ట్ని యాక్టివేట్ చేసి అప్పుడు వేశారు కదా, ఇప్పుడేంటి ఇలా ఇస్తున్నారు అని చెప్పి డౌట్ రావచ్చు. అన్ని రెసిపీస్ ఒకలాగా ఉండవు, అందుకే నేను ఎలా చెప్పానో అలా ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. ఆ తర్వాత ఒక ఎగ్ని తీసుకొని అది కూడా యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలపండి. దీనికి ఎటువంటి బీటర్ అయితే అవసరం లేదు. ఈ విధంగా ఒక్కసారి విస్క్ చేసేయండి, అంటే ఎగ్ అది బాగా కలాలి. అందులో వేసిన ఈస్ట్ షుగర్ కూడా బాగా మిక్స్ అయిపోయేటట్టు కలపండి. ఇప్పుడు ఇందులోని మైదాని యాడ్ చేసుకోండి. రెసిపీ మొత్తం నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ మొత్తం అంతా బాగా కలిసేటట్టు చేయి సహాయంతో కలుపుకోండి. కొంతమందికి చేతితో కలుపుతున్నప్పుడు పెయిన్ అది వస్తుంది, ఎందుకంటే కొద్దిగా పెద్దవాళ్ళు అటు వాళ్ళు కూడా మన రెసిపీస్ని ట్రై చేస్తున్నారు. వాళ్ళైతే మటుకు మనం బీటర్ కొన్నప్పుడు 2 హుక్స్ లాంటివి ఇస్తాడు, అంటే బీటర్స్ కాకుండా ఇంకో 2 ఎక్స్ట్రాగా ఇస్తాడు. వాటిని మీరు బీటర్కి అటాచ్ చేసి మెల్లగా తిప్పుతూ ఉంటే మీకు ఈ డౌ అన్నది పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా కలిసిన తర్వాత అందులో బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ కొద్దిగా సాఫ్ట్గా ఉన్నట్టు చూసుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఇందులోని కలుస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మీకు ఆల్రెడీ నేను బ్రెడ్ రెసిపీస్ అవి నేర్పినప్పుడు ఏ విధంగా నీట్ చేయాలన్నది చూపించాను. సేమ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కూడా చేయండి. మీరు చేత్తో బాగా దాన్ని మిక్స్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా ఒక డౌ లాగా రెడీ అవుతుంది, అంటే ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా మన చేతికి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా రావడానికి మనం ఒక 15 నుంచి 20 నిమిషాలైనా సరే నీడింగ్ అన్నది బాగా చెయ్యాలి. చేస్తే మటుకు మనకి బ్రెడ్స్ అయినా బన్స్ అయినా ఏదైనా సరే మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనకి ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా డౌ రెడీ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోండి, ఓకేనా? చేసుకొని ఇలా లోపలికి కొద్దిగా ఫోల్డింగ్ లాగా చేసుకోండి, అంటే టక్ చేయాలి లోపలికి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి డౌ అన్నది రౌండ్గా పర్ఫెక్ట్గా రేజ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని గిన్నెకి, తర్వాత దానిపైన కూడా చాలా లైట్గానే, ఎక్కువ వద్దే, కొద్దిగా రాసుకున్న తర్వాత పైన పర్ఫెక్ట్గా మనం ఏదైనా మూతైనా లేదు అంటే ఒక టవల్ అయినా, అది కూడా లేకపోతే ఇలా క్లింగ్ ర్యాప్ అయినా సరే వేసేసి ఒక పక్కన పెట్టేయండి. ఇలా చేసిన తర్వాత ఒక అరగంటకి పక్కన పెట్టండి. పర్ఫెక్ట్గా ప్రూఫ్ అయిపోతుంది ఈ విధంగా డబుల్ త్రిబుల్ క్వాంటిటీలో. ఇలా అయిన తర్వాత మీరు ఇప్పుడు దాని మీద వేసిన మూతను తీయండి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక అరగంటలోనే ఇది ప్రూఫ్ అయిపోయింది. అదే చలికాలం లేదు అంటే కొద్దిగా క్లైమేట్ చల్లగా ఉన్న టైంలో అయితే మటుకు కొద్దిగా టైం పడుతుంది. ఒక గంట అయినా పట్టొచ్చు, 45 నిమిషాలైనా పట్టొచ్చు, అది క్లైమేట్ని బట్టి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పించ్ చేసేయండి. పించ్ చేయడం అంటే ఇలా కొద్దిగా హ్యాండ్ లోపలికి పెట్టగానే ఆ ఎయిర్ మొత్తం పోయి పర్ఫెక్ట్గా మళ్ళీ నార్మల్ కండిషన్గా వచ్చేస్తుంది డౌ అంతా. ఇది మటుకు భలే సరదాగా ఉంటుంది. పిల్లలు చేయించండి, వాళ్ళు భలే హ్యాపీ అయిపోతారు. ఇప్పుడు ఇదంతా మరలా ఒక్కసారి కదపండి, అంటే నీట్లాగా చెయ్యండి. ఒక 2 నిమిషాలు లేకపోతే 3 నిమిషాల వరకు అయినా సరే. అలా చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ మనం డౌ ప్రిపేర్ చేసినప్పుడు ఎలా ఉందో అలా అయిపోతుంది. చాలా సూపర్ సాఫ్ట్గా, అంటే ఇది చూడడానికి చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా వచ్చిందని నేను ఒక్కసారి నీట్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా చెయ్యండి అని, అది ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఒక బాల్ లాగా చేయండి, ఎందుకంటే మనం పర్ఫెక్ట్ సైజెస్ కట్ చేయడానికి.
ఇక్కడ నేనైతే కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే దీన్ని చిన్న సైజుల్లాగా కూడా చేసుకోవచ్చు. నేను చేసినవైతే చాలా పెద్దవి, ఒక 4 మాత్రమే కట్ చేశాను. మీరు దీన్ని 5 లేకపోతే 6 అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బన్స్ లాగా తయారు చేసుకోవాలి. అంటే ఒక రౌండ్ షేప్ ఉన్న బాల్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు లోపలికి దాన్ని కొద్దిగా టచ్ చేశారనుకోండి, పెద్ద బాల్ని ఎలా అయితే చేసామో అలాగే ఇప్పుడు చిన్న చిన్నవన్నమాట. అలా చేసుకొని ఒక పక్కన పెట్టేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా 3 కూడా తయారు చేసుకోండి. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి ఒక బాల్ లాగా రెడీ అయిపోయింది. ఇలా చేసేసాం కదా, మిగతా 3 కూడా ఇప్పుడు తయారు చేయాలి. కొద్దిగా టైం పడతాయి, కానీ మొత్తం అంతా అయ్యాక అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 4 మనం బాల్స్ లాగా చేసుకున్న తర్వాత దీనిని మరలో ప్రూఫింగ్ పెట్టాలి. అంటే ఒక 15 నిమిషాల పాటు ఏదైనా క్లాత్ అది దాని మీద మూసి అది రేజ్ అయ్యేదాకా ఒక పక్కన పెట్టండి. ఒక 15 నిమిషాలకే మీకు నార్మల్గా ఉన్న సైజు కన్నా డబల్ సైజులో అయిపోతాయి. ఇది నార్మల్ సైజు. ఇప్పుడు చూడండి, అది డబుల్ సైజ్ అయింది. దీనిని సెకండ్ ప్రూఫింగ్ అంటారు. ఇది ప్రూఫింగ్ అన్నది అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి, దీని మీద కొద్దిగా పాలుతో వాష్ చేయాలి. అంటే పాలు తీసుకోండి, నార్మల్ పాలే, దాంతో ఈ విధంగా బ్రష్ అనేది చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అది బేక్ అయిన తర్వాత పైన మంచి కలర్ గోల్డ్ కలర్ లాగా వస్తుంది. ఈలోపు మీ అవన్ కానీ కుక్కర్ని కానీ ప్రీహీట్ చేసేసుకోండి 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు. ఇప్పుడు వీటినైతే మనం 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని అవన్స్ అన్నవి కొద్దిగా ఎక్కువసేపు తీసుకుంటే ఒక 5 నిమిషాలు వేరియేషన్లో కొంతమందికి బేక్ అవుతాయి, కొంతమందికి ముందుగానే బేక్ అయిపోతాయి. మీ అవన్ కోసం మీకు తెలియాలన్నమాట. 25 నిమిషాల తర్వాత మంచిగా గోల్డ్ కలర్ వచ్చి పర్ఫెక్ట్గా భలే ముద్దుగా అయితే బన్స్ రెడీ అయిపోయాయి. ఈ బన్స్ని మీరు నార్మల్గా తినాలన్నా సరే తినేయచ్చు. లేదు అంటే ఇప్పుడు మనం చేసుకునే ప్రాసెస్ దాకా వెయిట్ చేయండి. అది చేసుకున్న తర్వాత మీరు తిందరు. ఇప్పుడు ఈ బన్స్ని మీకు కొద్దిగా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. కిందను కూడా అంతే పర్ఫెక్ట్గా మనకు బేక్ అయ్యాయి. ఇప్పుడు వీటి మీద కొద్దిగా బటర్ని తీసుకొని అలా ఒక్కసారి ఒక బ్రష్ అనేది చేసేయండి. ఈ విధంగా అలా చేయడం వల్ల చక్కగా షైనింగ్ వచ్చి బన్స్ అన్నవి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. చూడడానికి ముచ్చటగా ఉన్నాయా? ఇక్కడ దాకా నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే మటుకు ఒక్కసారి వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఆ బన్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు క్రీమ్ చీజ్ ఫిల్లింగ్ని తయారు చేసుకుందాం. దానికోసం అని చెప్పి చీజ్ క్రీమ్ని తీసుకోండి. దానిలోనే కొద్దిగా పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోండి. కొలతలన్నీ పైన ఇస్తాను. తర్వాత దాంట్లోని క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఇలా నేనైతే అమూల్ క్రీమ్ని తీసుకుంటున్నాను. కొలత కూడా ఎగ్జాక్ట్గా తీసుకోండి. నేనైతే అంచనా ప్రకారంగా యాడ్ చేసేసాను, మీరైతే మెజర్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇదంతా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా మీరు మిక్స్ చేయాలి. చాలా అంటే చాలా క్రీమీగా ఉంటుంది. సేమ్ క్రీమ్ చీజ్ మనం కేక్ ఎలా తయారు చేస్తాం అలాగే ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇది బన్స్లోని మనం ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. అందుకే పైపింగ్ బ్యాగ్లో మొత్తం అంతా మీరు వేసేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఈ విధంగా బ్యాగ్ని రెడీ చేసుకున్నాం. ఇంకా కట్ చేయలేదు, నేను కటింగ్ ఎప్పుడు చేస్తానో చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు గార్లిక్ సాస్ని తయారు చేసుకుందాం. దానికోసమని మెల్టెడ్ బటర్ తీసుకోండి. నేను ఇక్కడైతే మెల్ట్ చేయకుండా నార్మల్గా వేడికి మెల్ట్ అవుతుంది కదా అలాగే తీసేసుకున్నాను. మీరైతే అలా చెయ్యొద్దు. ఒక్కసారి పొయ్యి మీద పెట్టి వేడి చేసి అప్పుడు తీసుకోండి, అప్పుడు లిక్విడ్ లాగా ఉంటుంది. ఆ తర్వాత అందులోనే పౌడర్ షుగర్, ఎగ్, తర్వాత కొద్దిగా కండెన్స్డ్ మిల్క్, కొద్దిగా వెల్లుల్లిపాయలని బాగా దంచేసి యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి బాగా కలపండి. అంతే, మీకు పర్ఫెక్ట్గా గార్లిక్ మిక్చర్ అన్నది రెడీ అయిపోతుంది.
ఇది కూడా ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు బన్స్‌ని మీరు ఇలా కట్ చేసుకోండి. బ్రెడ్ నైఫ్ ఉంటుంది కదా! దాంతో కట్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ సైజెస్ అన్నవి వస్తాయి. ఇలా 4 సైడ్‌లని కట్ చేసుకోవచ్చు. ఇలా అంటే 4 పీసులు వచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే 6 లేదు అంటే 8. అది మీ బ్రెడ్ సైజుని బట్టి మీరు డివైడ్ చేసుకోవచ్చు. నేను చేసినవి చాలా పెద్ద సైజులు కాబట్టి నేను ఇలా కొద్దిగా ఎక్కువ పీసెస్ వచ్చినట్టుగానే కట్ చేస్తున్నాను. కట్ చేయడం అంటే మొత్తం బ్రెడ్‌ని కోసేకండి. సగం మాత్రమే కట్ చేయాలి. అప్పుడే మనకి అది పట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుందన్నమాట. అంటే కింద దాకా వెళ్ళిపోకూడదు చాకు. ఓకేనా? మనం నార్మల్‌గా షాప్స్‌లో చూసినప్పుడు దిల్ పసంద్ లేకపోతే బ్రెడ్ ఏదైనా కట్ చేసి ఇచ్చినప్పుడు ఎలా కట్ చేస్తారు? సేమ్ అలాగే కట్ చేయాలి. మొత్తం తెగిపోకూడదు. ఓకేనా? ఇప్పుడు క్రీమ్ చీజ్ ఫిల్లింగ్ ఉంది కదా బ్యాగ్‌ని, దాన్ని కట్ చేయండి. కట్ చేసి ఆ లోపల మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసే విధానం కూడా చాలా కరెక్ట్‌గా ఉండాలి ఈ రెసిపీకి. మీరు ఈ క్రీమ్ చీజ్‌ని బన్ లోపల దాకా మీరు ఫిల్ చేయవలసి వస్తుంది. అంటే వాళ్ళు తిన్న ప్రతి పీసులోని మీకు ఈ క్రీమ్ చీజ్ అన్నది రావాలన్నమాట. అందుకే మీరు పర్ఫెక్ట్‌గా ఫిల్ చేయాలి. మీది చిన్న బన్స్ అనుకోండి, ఒక్కసారి ఇలా ఫిల్ చేయగానే ఫుల్‌గా నిండిపోద్ది. ఇది కొద్దిగా పెద్ద బన్ కదా, కొద్ది ఫిల్లింగ్ అనేది చాలా ఎక్కువే పడుతుంది. ఈ క్రీమ్ చీజ్ ఫిల్లింగ్ ఈరోజు నేను చేసిన 4 బన్స్కి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఈ రెసిపీని ఒక 6 బన్నలు చేసుకున్నా సరే ఈ ఫిల్లింగ్ సరిపోతుంది. సరేనా? ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత బటర్ మిక్చర్ ఉంది కదా, దానిని పైన మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. మీది ఒకవేళ బటర్ కొద్దిగా లిక్విడ్ లాగా ఉందనుకోండి, అందులో ఒక్కసారి డిప్ చేసి తీయచ్చు. ఓకేనా? అలా కాదు అనుకుంటే ఇలా బ్రషింగ్ కూడా చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే పైన మంచిగా గార్లిక్ ఫ్లేవర్ అన్నది రావాలన్నమాట. అందుకే మీరు గార్లిక్ని బాగా దంచేసి వేసుకోండి. అప్పుడు మీకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇలా బ్రష్ అది చేసుకున్న తర్వాత మరలా వీటిని ఒక 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అందుకోసం మరలా ప్రీహీట్ పెట్టుకోండి. 180 డిగ్రీల దగ్గర ఒక 15 నిమిషాల పాటు బేక్ చేసేసుకోండి. అంతే, పర్ఫెక్ట్గా మీరు ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? మీ మెనూలో ఇది కూడా యాడ్ చేయండి. సూపర్ సేల్స్ అని చెప్తాను. ఎంత బాగా రన్ అవుతుందంటే బర్త్డే పార్టీస్కి కంపల్సరీ ఆర్డర్ వస్తుంది మీకు. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను ఓన్లీ ఈ బన్స్ సేల్ చేస్తూ ఉంటుంది. తనకి చాలా ఇష్టం బన్స్ బ్రెడ్స్ తయారు చేయడం. తనకి బర్త్డేస్ వస్తే మటుకు పిల్లలకి పెట్టడం కోసం అని చెప్పి ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు. బయట కొనే కన్నా ఇలా ఇంట్లోనే హోమ్ బేకర్స్ చేసి ఇస్తున్నారంటే కొనడానికి చాలామంది రెడీ అవుతారు. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ తర్వాత సేల్స్ అన్నవి స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్ మీకు అయిన కొలతలన్నీ రాసుకోండి. అంటే ఎంత డబ్బులు మీకు అయ్యాయి అన్నది రాసుకొని దాన్ని డబులా త్రిబులా అన్నది డిసైడ్ చేసుకోండి. పెద్ద సైజు అయితే మటుకు 250 రూపీస్కి సేల్ చేస్తూ ఉంటారు బెంగళూరులో. లేదు ఒక్క మీడియం లేదు అంటే స్మాల్ సైజ్ అయితే మటుకు 120 రూపాయల దాకా సేల్ చేస్తూ ఉంటారు. సో ఏరియాని బట్టి ఉంటాయి. లేదు మీకు వచ్చిన ఆర్డర్ని బట్టి కూడా ఒకేసారి ఒక 150 చెయ్యండి, లేదు ఒక 100 చెయ్యండి అన్నప్పుడు మీరు ప్రైస్ అనేది తగ్గించుకోవచ్చు. సో దట్ ప్రైస్ అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, చాలా యమ్మీగా ఉంది కదా ఫిల్లింగ్. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీరందరూ మన ఛానల్ని చాలా బాగా ఇష్టపడి నా రెసిపీస్ అన్నీ ట్రై చేస్తున్నారు. నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఎందుకంటే నేను చెప్పే విధానం మీకు నచ్చుతుంది, నేను చూపించే ప్రతిదీ మీకు నచ్చుతుంది. ఈ ఛానల్లో చూసి చేస్తే చాలు మాకు పర్ఫెక్ట్గా వస్తుంది అని ఒక నమ్మకం అన్నది వచ్చింది మీ అందరికీ. నాకు అది చాలన్నమాట. అంతకు మించి నేను అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు. మీరందరూ పర్ఫెక్ట్గా ఇంట్లో నుంచి బేకింగ్ అన్నది చెయ్యాలి. ఎంతో కొంత ఇంట్లో నుంచే సంపాదించుకోవాలి. నేను ఫస్ట్ నుంచి మీ అందరికీ చెప్తుంది అదే. ఖాళీగా ఉండొద్దు, ఖాళీగా అస్సలు ఉంచొద్దు. టైం ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతే మనం తీసుకొని రాలేము.
ఏదైనా తేవచ్చు, కాలాన్ని మటుకు తేలేము. ఆ కాలం వెళ్ళిపోకముందే మనం త్వరగా మనం చెయ్యాలి అనుకున్నది చేసేయండి. సరేనండి, ఇంక ఉంటాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రేమతో మీ శ్యామల.